భారత జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. వచ్చే ఏడాది 2027 జరగబోయే వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా బీసీసీ ఇప్పటి నుంచే రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తుంది. అయితే భారత క్రికెట్ అభిమానుల మైండ్ లో మెదులుతున్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ క్వశ్చన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మెగా టోర్నీలు ఆడతారా లేదా అనేది. అయితే ఈ హాట్ టాపిక్ పై బీసీసీ సెక్రటరీ దేవజిత్ సైకే స్పందించారు. కానీ ఆయన ఈ ప్లాన్స్ పై మౌనంగా ఉన్నారు. ఇవన్నీ బోర్డు రూమ్ సీక్రెట్స్ అంటూ మాట దాటేశాడు. వరల్డ్ కప్ ప్రణాళికలపై సైకే మాట్లాడుతూ బోర్డులో చాలా అనుభవంలైన నిపుణులు, సెలెక్టర్లు ఉన్నారని, నిర్ణయాలన్నీ అందరితో చర్చించి తీసుకుంటామని చెప్పాడు. ఇవి వ్యూహాత్మక చర్చలు కాబట్టి వీటిని మీడియా ముందు గాని పబ్లిక్ గా గాని రివీల్ చేయడానికి తనకు అనుమతి లేదని, ఇలాంటి విషయాలు బోర్డు రూమ్ లోనే ఉండాలని దేవజిత్ సైకే పేర్కొన్నాడు. ఒకవైపు కోచ్ గౌతమ్ గంభీర్ యంగ్ టీమ్ ను బిల్డ్ చేయాలని చూస్తుంటే, రోహిత్ శర్మ, కోహ్లీలు మాత్రం వరల్డ్ కప్ ఆడాలని కసితో ఉన్న తరుణంలో ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ రోకో జోడిని 100% ఆడించే ఉద్దేశం ఉంటే ఇంకొక రకంగా బీసీసీ చీఫ్ స్పందించి ఉండేవాడు. మొత్తానికి బీసీసీ సైలెన్స్ తో మరింత ఉత్కంఠ పెరిగింది. కాగా కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్ తో అత్యధిక పరుగులు చేసి టాప్ 4 బ్యాటర్లలో ఒకటిగా నిలిచాడు. గాయం కారణంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరం అయినప్పటికీ త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్ నాటికి టీంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక మరోవైపు గత సీజన్ ఐపీఎల్ లో రోహిత్ శర్మకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో రెండో మ్యాచ్ లో 48 రన్స్ కొట్టి మంచి టచ్ లో కనిపించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్ అంటే రోహిత్ శర్మకి పూనకాలతో బ్యాటింగ్ చేస్తాడు. అందుకే ఈ 2027 వరల్డ్ కప్ లో అటు రోహిత్, ఇటు విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు పాల్గొనాలనే తపనతో ఉన్నారు. మరి బీసీసీ మాత్రం భరోసా ఇవ్వడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోకో జోడిని ఆడించాలా వద్దా అనే విషయంలో ముందే ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. కానీ అటా ఇటా అనేది మాత్రం తేల్చి చెప్పడం లేదు.